మా మరదలు చీరలు ఏం పట్టుకుంది అడుగురు చెత్త పట్టుకుంది రోజు స్పెషల్ చెత్త అమ్ముకుంటుంది రైట్ ఇది వీడియో దీన్ని హైలైట్ చేస్తా దీన్ని ముందు పెడతా రాఖీ పెట్టినందుకు కట్నంకు నాకు గిఫ్ట్ ఇది ఇస్తుంది చూడు ఇదే క్లిప్ పెడితే స్టార్టింగ్ లో చూసుకో నెక్లెస్ కాదు నగరాలు డ్యూటీకి పోతుంది మరదలు సరే బాయ్ మళ్ళీ పో హెల్మెట్ వాటర్ రాజారా హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ దమ్మాయి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వీడియో వేసి చాలా రోజులైంది సో ఈరోజు రాఖీ పండగ కదా సో అందుకే వీడియో షూట్ చేస్తున్నా సో ప్రజెంట్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గర లేను సో మోపాలని మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అనమాట సో బికాస్ ఆఫ్ మా చెల్లె వచ్చింది రాఖీ కట్టనికి సో అందుకే ఒక బ్లాగ్ తీద్దామని చెప్పేసి తీస్తున్నా సో ఇది మా వాళ్ళు ఇక మా చెల్లె ఏమే సో ఈమె వచ్చింది రాఖీ కట్టనికి సో అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసిన 8 గంటలకు లేవమంటే ఇప్పుడు లేచిన దొరుకుతాను చూడరు ఇంకా నిద్ర అవ్వలేదు నిద్ర అంటే మా చెల్లెకి పానం జరమకం చెప్పి నిద్ర అవ్వకం వీడియో అంటే భయపడుతుంది ఇప్పుడు భయపడతలేదు ఎందుకు మరి సో ఇది చూడండి ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ కడుకో ఇల్లు బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇది వెనకకు మొత్తం కూరగాయలు పెట్టారు వీళ్ళు సో కూరగాయలు కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి మొత్తం తోట కూరగాయల తోట చూసారా ఎక్కువ టమాటాలు వేసారు అటు సైడ్ పెద్దమ్మ వాళ్ళు ఉంటుంది అది కూడా ఇల్లు చూపిస్తాను ఇయో వంకాయలు టమాటాలు అన్నీ పెట్టినాం ఇటు సైడ్ ఇల్లు ఉంది సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేస్లో కూరగాయలు పెట్టేసారు మంచిగా ఉంటుంది ఇక బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఇల్లు చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి లోపల చూపిస్తా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా ఇగో ఇది ఇంటి లోపల అనమాట ఇగో ఇప్పుడు మా నానమ్మ ఛాయ్ తాగుతారు వీళ్ళంతా ఛాయ్ పార్టీ మొత్తం ఛాయ్ తెల్లారు లేస్తే నానమ్మ హాయ్ జై హాయ్ ఏం మా నానమ్మ సొమ్ములు హాయ్ జై వెరీ గుడ్ ఇంకో అత్తమ్మ వాళ్ళ కోడలు మమ్మీ హాయ్ చేయరా చెల్లె ఇక మా చిన్నమ్మ ఇక వీడియో అయితే భయపడదు గట్టిగానే ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లోపల అనమాట ఇది కిచెన్ రూమ్ ఇది కిచెన్ సీక్రెట్ ఉంది ఇది ఒక బెడ్రూము అటు ఒక బెడ్రూమ్ వీళ్ళందరికీ మా వాళ్ళకి పొద్దున్న లేస్తే ఛాయ్లే కావాలి ఇంకేమొద్దు ఇక ఇది అయితే మా చిన్నమ్మ ఘోరం ఛాయ్ అయితే చెప్పద్దు ఇక అట్లా అవుతుంది సో ఇలా రాఖీ పండుగ కదా సో అందుకే అందరం ఒక దగ్గర మీట్ అయినాం అనమాట సో రాఖీ అంటే చూసుకుని మళ్ళీ ఎవరింటికి వెళ్ళి పోవాలి చొమ్ములు కదా చెప్పు ఏమైనా మాట్లాడు చొమ్ము లేదా మాట్లాడు ఏమైనా మాట్లాడు రాత్రి నుంచి జ్వరం వచ్చిందంట సో డల్ ఉంది పాపం మా చెల్లి ఇంకా మొహం కడుక్కోలే చూడరు ఇందాక వీడియో స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు అదే స్టైల్ కదులుతలేదు మెదులుతలేదు కడుక్కో ఎట్లా ఉండాలి ఆడపిల్ల ఇట్లా హుషారు ఉండాలా డ్యాన్స్ చేస్తుంది సో రాఖీ కట్టించుకోవాలి కొద్దిగా తర్వాత రాఖీ కట్టించుకొని ఇంటికి పోవాలన్నమాట ఇలా రాఖీ పండుగ అందుకే బ్లాగ్ షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాం స్నానం అయిపోయింది సో చెల్లె వచ్చేసి అందరికి రాఖీ కొడుతుంది నేను కట్టరు మా వాళ్ళు ఇగో మా చిన్న బాబాయ్ మా పెద్ద తమ్ముడు వాళ్ళ భార్య మాట్లాడు అందరికి తెలుగు ప్రేక్షకులకు అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు వెరీ గుడ్ ఇగో ఏమో మా పెద్దనా హాయ్ జై హాయ్ అందరికీ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహేష్ దమ్మాయి యూట్యూబ్ ఛానల్ అన్ని ఆడ మాట్లాడతాను హాయ్ గిటు అటు ఉంటుంది ఓలో కడుతూ వాళ్ళ ముఖం చూపి
నువ్వు తీరా చందప్పుడాక వస్తుంది వస్తుందా కొంచెం చేతికి కిందికి నువ్వు పట్టుకో అదే మరి నువ్వు తీయాలి. నాకు స్వీట్ ఇవ్వద్దు కానీ పెట్టు చూడే చూసిన స్టార్ట్ అయిపోయింది. రాలేమో, నీకోసం వెయిటింగ్ ఇంతసేపు. దగ్గర రాగి చూపి నీకోసం దగ్గర దా. నువ్వు కూర్చో నువ్వు కూడా కూర్చో ఆడు ఉంటే మళ్ళీ సీటుకి ఎదురు కింద పెట్టు సీటు నేను పల్లెంలో పెట్టుకురా సీటుగా బొట్టుగా పెట్టి మధ్యలో బొట్టు, సీటు, రాళ్ళు తీసే మధ్యలో. నీ గాలి పాడు కానీ ఉర్రగానే ఓలున్నారా రాఖీలు పెట్టిన అట్లా కవర్ ఆ కవర్లోనే ఉన్నదమ్మా. కవర్లో పెట్టు కొంత మంచి పెట్టు ఇంకా రాఖీ సేవి పేడేస్తే ఎక్కువగానే ప్లేస్లో పెట్టుకురామని కవర్లో పెట్టకుండా కింద పెడితే మంచిగా ఇట్లా సైలెన్స్ నా రాఖీలు ఏ రాగినా సార్ అయితే అది ఇట్లా పట్టు ఇట్లా చేద్దాం నువ్వు పట్టు ఫ్రెండ్స్ ఇక మా రాఖీ పండుగ అయిపోయింది. కొందరు తమ్ముళ్ళు మిస్ అయ్యారు, ఇద్దరు ముగ్గురు బయటకు వెళ్ళరు. నేను యాక్టింగ్ చేస్తే కట్టినట్టు కడతలే అయిపోయింది. మంచి ఫోటో తీసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు ఇటు. పెట్టనా కాదు ఏం చూపిస్తావు ఇవి నాకు ఇట్లా గాలి 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 ఆగే నోరు మీద జరా. గాలి గాలి పల్లకి మోస్తున్నాడు పల్లకి మోసినాక చాలా ఏం పిస పిసరా కాంత పుస్తకన నువ్వేం తమాషానా ఏం జోక్ అవుతుందా ఇచ్చాడు కూర్చో ఇక మీకు కూడా షూట్ చేస్తున్నా. అన్న వాళ్ళు పోతురే వాళ్ళు అవుతారు రాఖీ కడితే కుంకుమ పక్కకు రాఖీ ఖర్చునే అమ్మ అబ్బోయ్ సరే సరే ఆగు బిడ్డ అంటే కట్టవా రాఖీ కట్టవా ఫ్రెండ్స్ వీడు మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు వంశీ అని చిన్న తమ్ముడు జరుగు ఇగో చిన్నమ్మ కనపడతలేదు ఈ అడ్డ ఉంది. సో ఫస్ట్ టైం వాళ్ళ డాటర్ రాకి మమ్మీ చూడిగా గిట్ చూపిరా గిట్ చూపి మమ్మల్ని గిట్ 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 చూపి అండ్ వాడు వరుణ్ వాళ్ళ తమ్ముడు ఆ వాడి గట్టు పట్టుకో చిన్న తల్లి ఇట్లా ఫస్ట్ టైం అంటే రాకి అడుపుచుడా మమ్మల్ని గిరిచాడా ఏ గిట్ గిట్ చూడు చిన్ననే కట్టు పెద్దనే కట్టు ఫస్ట్ పెద్దనే కట్టు పెద్దనే కట్టు రాఖీ కట్టి పెద్దనే కట్టేసి రాఖీ అరే అరే పాపని పట్టుకోరా నువ్వు అరే పెద్దనే కట్టు కన్నే రాఖీ కట్టి అయ్యా ఇప్పుడు చిన్ననే కట్టు రాఖీ రాఖీ కట్టు చిన్ననే బంద్ చేయి వీడియో బంద్ చేయరా అరే చిన్ననే రాతి తత్తుంది బచ్చా జరుగు ఆ తలకి అడ్డం పెట్టే గుమ్మడికాయ లెక్క అబ్బో తొందర తీసుకురా అత్తున్నా అయిపోయింది ఇక డ్యూటీ టైం అవుతుంది నీకు డ్యూటీ పెట్టుకోమన్నారు ఇవాళ ఇయ్యరు నాకు అనగానే అయిపోతుంది అది మెడికల్ ఫీల్డ్ అవును ఎందుకు అంటారు అది కాదు, నీకు సాయంత్రం పని ఉండే మధ్యాహ్నం కానీ వేరే వచ్చు కదా పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి పనులు లేకుండా ఇంటికాడ సాయంత్రం వచ్చిన అర్ధరాత్రి చెప్పట్లే ఆడు లేడా అబ్బా సీట్లు సుగదియ్యవరా నువ్వు మనం చేస్తాం కట్టినా ఇయ్యో, ఇయ్యో, చిన్నమ్మ ఒక్కడు ఇచ్చేయండి
ఇగో ఆపెట్టు అమ్మ ఆపెట్టు నాకు చాలు ఎక్కిందంతా చాలు. ఆపెట్టు అన్నకి ఇచ్చే ఆపెట్టు కట్నం పెట్టాలంటారు కట్నం పెట్టి చిన్న పెట్టేసి పట్టుకో పట్టుకో అయ్యో అయ్యో ఇగో 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 టీకో అక్షర ఇంట్లోకి వెళ్ళొచ్చలే సరే అది ఏ బూతులు మాటల గురించి రికార్డింగ్ అయితే మొత్తం అద్దురా అద్దురా చాలురా కొంచెం తిని బెట్ట సర్ది అవుతుంది కొంచెం తిను ఆ చెట్కి ఈ చెట్కి దగ్గు వస్తుంది. ఈ చెట్కి బిడ్డ ఇటు చూడిగో చెమ్ములు నువ్వు కూడా చూడిగో చెమ్ములు చూడిగో పట్టుకున్నారా చిన్ని వంశీ పట్టుకో. వెరీ గుడ్. చలో దా ఇక మొక్కురి కాలు మొక్కుదామా ఇటు పెట్టుకో లైన్కి ఇట్లా పెట్టుకో. మొక్కు అవా ఏవా చిన్న కుక్క లైన్ పడరే. దా ఇదా ఇచ్చేద్దా ఇచ్చేద్దా పో పోయి ఇక. మమ్మీ నీ కూడా షూట్ చేస్తున్నా ఇగో. ఇంకొక చెల్లె వరలక్ష్మి వరలక్ష్మి. మంచిగా ఉందారా అన్ని పోతాయి ఇప్పుడు అన్ని ఇవ్వాలి అన్ని షీట్లు ఇవిడే ఇవ్వాలి అన్ని పోతాయి జ్వరం బిరం అంతా బాగో సరేనా కట్టు కట్టు కట్టు. రాత్రి చెప్తలేదు మరి అట్టి వాళ్ళకి పూజ చేసింది చెమ్ములు హాయ్ అన్న అయితే వాళ్ళకి రాకుండా ఏమున్నది దేవుడికి చేసింది మీరే చక్క పడతారు ఎండకున్నారు. ఎండ పడతారు. అరే ఎందుకురా నీ గుమ్మడికాయ మధ్యలో దురుస్తున్నావు వెనకకుండు. అవే కలర్ ఒకటే కలర్ మొత్తం వీడియో ఇలా ఫోటోలు గిట్ల ఏం లేవు. ఫోటోలు పట్టుకో రికార్డ్ అవుతుంది. గోండాల వాళ్ళ కోసం గోండాలు తీసుకొచ్చింది. చిన్నప్పుడు అవే ఉంటుండే ఎక్కువ గుండాలు. అవి దొడ్డు ఉండే. ఇప్పుడు చిన్నగా రాఖీ కట్టరి చిన్నప్పుడు అయితే ఇట్లా చేతి మొత్తం ఎండిపోతుంది. అవే దేవాలి అవే సరదా. అవే అసలైన అంటారు. ఇప్పుడు అందరు సరదాల పోయి కానీ అవి ఇప్పుడు మంచిగా అనిపించాయి. ఏ బడే ఏ పట్టన్నా ఎందుకే మొక్కదు నేను మొక్కల మొక్కదు పడుకో పడుకోండి చించయ్య బాబాయ్ చూడే ఈయన కూర్చో అన్ని చీటి తినట్టు మనం ఈయన కూర్చో మనం మమ్మీ నీ కూడా చూడమంటలేదు షూట్ చేయాలనేది కూడా ఆ వీడియో అంటున్నా. రావాలమ్మా రావాలి రావాలి ఇండ్లా ఈ రూమ్లో రావాలమ్మా రావాలి రాగిలి కట్టేవా ఈ వీడియో అనేది ఓన్లీ జ్ఞాపకం. పెట్టేవాళ్ళు రావాలి. ఇటువంటి వీడియోలు అన్నీ జ్ఞాపకార్థం రా. మనం పెద్ద అయిన తర్వాత మనం ముసలి అయిన తర్వాత మన తరతరాలు అందరూ చూస్తారు. గొండ చిత్తమ్మా ఇవే చిన్నోళ్ళకి అవి కట్టి చిన్న ఇవి కట్టకు చిన్నోళ్ళకి తమ్ముళ్ళకి అవి కట్టి అది చేతికి మంచిగా కొడుతాయి ఇవి కట్టకు అన్నకు కట్టు షూట్ చేయరా బొట్టు వాళ్ళు కట్టిండ్రా
పోలు పెట్టిరు బొట్టు బొట్టలు పెట్టిరు నువ్వు పెట్టినా బొట్టు పెట్టద్దు సరే పెట్టద్దు తెలియదు వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు నేను ఇది అడిగింది అది కాదు ఏ లేదు చిన్నలకి అవే అవే మంచిగా గుర్తు చేతికి పంచమా ఓమైంది తల్లి నేను అరే అందరినారా మంచి ఫోటో తెమ్మ 2-3 ఫోటోలు ఆరా ఎటోది ఇక్కడ ఊరుకోద్దు ఫోటోలు కొట్టరు మూడు మంచి అందరూ ఉంటారు నాకు వద్దు పెట్ట కొంచెం తగ్గింది ఏమంటది చెమ్మలో చెమ్మలో నువ్వు స్వీట్లు ఎక్కువ ఉంటున్నావు స్వీట్ ఎక్కువ ఉంటున్నావు దగ్గుదా మళ్ళా ఒకరి కొరి దండాలు కొరి దండాలు ఫ్రెండ్స్ రాగి పండగ అయిపోయింది ఇంకా అన్నం తినాల సో తినేసి మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి ఇక పప్పు కూర చూడరా చూడు హాయ్ అను అనరా ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి వచ్చేసిన సో ఇంటికి వెళ్తున్నా బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసిన మోపాల రాకెట్టడం అయిపోయింది కట్టుకోవడం అయిపోయింది సో ఇక్కడ ఇంటికి ఈ చెల్లె వాళ్ళు వచ్చారు సో ఈ చెల్లె పేరు వైష్ణవి పెద్ద చెల్లె పెద్ద రాక్షసి చిన్న ఏంటే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు చిన్న లడ్డు ఇగో వీడియో 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 మింగ లడ్డు ఇగో మా బాబాయ్ లింగం బాబాయ్ హాయ్ అక్క హాయ్ చెయ్యే హాయ్ 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 చెయ్యి మమ్మీ హాయ్ కాదు హాయ్ మామ హాయ్ చెయ్యే హాయ్ చెప్పు ఆడు మూడు లేదు ఇంటికి వచ్చేసాను అనమాట ఇందాకనే మమ్మీ హాయ్ చేయ పొట్టి యోగి మేము ఇంకొక చెల్లె ఆంటీ గిట్ట హాయ్ చేయ ఆంటీ ఆంటీ భోపాల్ నుంచి వచ్చినా కానీ అక్కడ ఏమైందంటే ఈ ఫోన్ మళ్ళీ మర్చిపోయినా ఈ ఫోన్కు ఉండగా ఈ ఫోన్ ఉంది మళ్ళీ సో దీనికోసం మళ్ళీ అక్కడ దాకా పోవాల్సి వచ్చింది పోయి వచ్చేసాను అనమాట చెల్లికి ఏం చేస్తాను ఫోనే ఇక్కడ అయిపోయిందా వస్తాము దాని బదులు చూసి ఇంటికి పోయింది పోయిందా ఎగ్జామ్స్ అయిపోగానే పోతుంది అన్నావు కదా ఎగ్జామ్స్ రాలేదు పోస్ట్ పోన్ అయినాయి 14 నుంచి ఎగ్జామ్స్ 11 గ్రామ్స్ అన్నారు పోస్ట్ పోన్ అయినాయి సూరత్ ఎప్పుడు వస్తుంది డ్యూటీకి అయినావా అది ఎప్పుడు వెళ్తున్నాడు ఆడిది వీళ్ళు వీరికే కట్టేది నిలబడతాం అన్నకన్నకి మరి ఇక ఏంటో పోయేటప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ కావాలి మధ్యాహ్నం వస్తాను కదా సరే సాయంత్రం అవుతుంది గీత ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువ క్రిస్మస్ మిగిలిన మరి అయిపోతుంది బెస్ట్ గీత అయ్యే షుగర్ ఏం రాదే ఇంకా గీత
పట్రా తిను. చిన్న స్వీట్ ఏమన్నా ఏం డయాబెటిక్ ఏం రాదు చెప్తున్నదే నిన్నే నెలలు సలహా బతుకయ్యా. సరే చూడదు దాన్ని చూడు తిన్నది లడ్డు దా రాగరాదు నన్ను తింటున్నాడు, నువ్వు డిస్టర్బ్ చేయకు. పట్టు నాకు ఇష్టం ఉంటుంది నువ్వు ఇంకా అట్లా ఇరటల్లోకి తింటారు అట్లా కొడుతుంటారు బామ్మని. అది ఏం తీసుకుంటున్నారా రాగడా అది వేన్స్ మరి పెళ్లికి ఇవ్వాలి పెళ్లి పెళ్లి నువ్వు ఇంకా మీకు ఆయన ఈ సంవత్సరం చేతికి రాగిలు ఎక్కువ వచ్చినాయి. ఇన్ని రాకపో 2-3 వస్తుండే, కానీ ఈసారి ఎక్కువ వచ్చినాయి. అవి లడ్డు లడ్డు ఇస్తారు లడ్డు లడ్డు ఎట్లా చేస్తారు పీస్ చేస్తారు బాబు. అయిపోయి పెట్టుకున్నావు ఇంకేం పోతుంది ఆ ప్రజలు పట్టే ఏముంది దగ్గర రా. లగ్గం కాదు పిల్లలు కాదు లగ్గం చేసుకున్నాడు, లగ్గం చేసుకున్నాడు. మీకు ఓళ్ళకి చెప్పలేడు. సో ఫ్రెండ్స్ రాఖీలు కట్టించుకోవడం అయిపోయింది. సో ఇంటికి వచ్చేసిన. సో యాజ్ యూజువల్ మళ్ళీ మన పని చేసుకోవాలన్నమాట. సో మీకు కూడా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ చీకటి అయిపోయింది. సో మా ఇంట్లో ఈ టైంలో మళ్ళీ లైటింగ్ సరిగా ఉండదు అనమాట. సో ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో కొద్ది రోజుల తర్వాత కంటిన్యూగా అయితే చేస్తా. సో ప్రజెంట్ అయితే కొద్దిగా వేరే ప్రాబ్లమ్స్ అందుకని క్లోజ్ చేస్తున్నా. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ అది మరి ఉంటాను. సో బాయ్.